పాదయాత్ర అంది ఈ జిల్లా ఈ ప్రాంతం ప్రజల తాలూకు మనోభావం పురాతనమైన చరిత్ర మా రవి గారు చెప్పారు. కాబట్టి ఒకప్పుడు కటక్ నుంచి రాజమండ్రి ఇదంతా కళింగ దేశం. ఈ దేశంలో శ్రీమొక్కలింగేశ్వరుడు ఇంకా దక్షిణ కాశీగా పిలువబడే శ్రీమొక్కలింగేశ్వరుడు సన్నిధిలో ఇది ఒక రాజధాని ఉండేది. అంటే కటక్ రాజధాని ఏర్పడక ముందు శ్రీమొక్కలింగ రాజధాని ఉండేది. వర్తక వ్యాపారాలు ఆ రోజు పడవల్లో వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఈ బాలి యాత్ర అంటే ఆ దేశాన్ని ఇండోనేషియా అని పిలుస్తారు. మనకి ఇక్కడి నుంచి ఊటీలో వెళ్ళేది కలింగపట్నం మీదుగా ఇండోనేషియా మిగతా దీవులు కలిపి వ్యాపార రీత్యా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. మన రవి గారు చెప్పినట్టు చాలామంది మార్గం మధ్యలో కానీ వీటిలో కానీ కమ్యూనికేషన్ ఉండేది కాదు. ప్రాణాలు కలిపి తెలిసిన పరిస్థితి వాళ్ళకి తప్పడం పెట్టే రోజు కలిపి ఇక్కడికి వెళ్ళే రోజు అటువంటి ఏమైనా జరిగితే తప్పడం పెట్టే రోజే ఈ రోజుకే మనం ఇక్కడ నుంచి యాత్ర సాగించినప్పుడు బాలి యాత్ర అని ప్రారంభించాం. ఇవాళ ఇది ఘనంగా జరపాలని ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం కలిపి అయితే ఇవాళ ఈ సంవత్సరం సమస్య మొన్ననే నది విపరీతంగా రావడం ఇంకా ఒరిస్సా నుంచి మరి చాలా మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోనే మరి ఫిజికల్ ఫేస్ ఉంది, ప్రవాహం ఉంది. ఆ ముందు తీసుకెళ్తే ఒకసారి జారంగానే గుడ్డ ఇరిగిపోతే మనిషి కొట్టుకునే పరిస్థితి ఉంది. అయినప్పటికీ యంత్రాంగం 2-3 రోజుల్లో అలాగే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కలిపి వాళ్ళతో పాటు బ్యారికేడ్స్ కానీ రోడ్డు అప్పటికప్పుడే బాగు చేసుకుని ఏర్పాటు చేయడం కానీ లైటింగ్ కానీ అంటే వచ్చిన ఎవరైతే విశ్వాసాన్ని నమ్మి వచ్చిన వ్యక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేస్తారు. రాబోయే సంవత్సరంలో మేమందరం అనుకుని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా కృషి చేస్తాం.